హాయ్ ఎవ్రీవన్. చాలామందికి దొండకాయ అంటే ఇష్టం ఉండదు ఎందుకు. సేమ్ మా ఇంట్లో కూడా చాలామందికి దొండకాయ ఇష్టం ఉండదు, బట్ నాకు ఇష్టం. సో నాకు ఇష్టమైంది మా ఇంట్లో ఉండదని అలా అని డామినేట్ కాదు, బట్ ఎవ్రీ టైం వేరే వాళ్ళకి ఇష్టం ఉంది వండితే మనకి ఇష్టం ఉంది మనం ఎప్పుడు తింటాం. సో అలా అనమాట. సో దిస్ ఇస్ దొండకాయ. దీంట్లో నేను ఎందుకంటే ఫాస్టింగ్ తర్వాత తినాలి అనుకున్న వాళ్ళు, నేను గార్లిక్ జింజర్ యూస్ చేయను అనమాట. సో అందుకని వితౌట్ గార్లిక్ జింజర్ ఇది అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ వన్ ఇంగ్రీడియంట్ ఈజ్ మస్ట్, మీరు కావాలంటే ట్రై చేయండి. అందులో చాలామంది ఆనియన్ టమాటా ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత దొండకాయ వేస్తారు, బట్ నేను ఫస్ట్ దొండకాయ మొత్తం 70% కుక్ చేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేస్తాను అనమాట. అయినా చాలామంది ఎక్స్పర్ట్ కుకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ వరల్డ్లో డిఫరెంట్ రకాలుగా ఒకటే కూరని చేస్తారు. సో మనం ఒకరి కర్రీని ఇంకొకరి కర్రీతో కంపేర్ చేయొద్దు ఎప్పుడైనా. నేను ఉప్పు మేబీ ఫస్ట్ వేయచ్చు, మీరు లాస్ట్ వేయచ్చు. సో అలా, లేకపోతే మీరు ఫస్ట్ వేయచ్చు, నేను లాస్ట్ వేయచ్చు. సో చాలామందికి ఎనీవే యాజ్ పర్ డాక్టర్స్ మీరు సాల్ట్ ఎప్పుడు కుకింగ్లో వేయకూడదంట. ఇది డాక్టర్స్ చెప్పింది, నేను చెప్పింది కాదు. ఆల్వేస్ దే టెల్ యూకి మీరు ఎండ్లో వేయండి, లేకపోతే దింపిన తర్వాత వేయండి. సాల్ట్ని ఉడకబెట్టకూడదంట కుక్ చేసేటప్పుడు. సో అలా చాలామంది చాలా రకాలుగా చెప్తారు. సో అందుకనే చెప్తున్నాను, ఎవరైతే టమాటా వేయరో వాళ్ళకి ఇది అన్నమాట. ఎవరైతే టమాటా ఇష్టం ఉండదు, మా ఇంట్లో మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, వాళ్ళు మీరు ఏం చేయాలి అంటే టమాటా వేయకపోతే డ్రై మ్యాంగో పౌడర్ వేయండి. నేను చాలా తక్కువ టమాటా యూజ్ చేస్తాను, హాఫ్ టమాటా. సో అందుకని కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ వేసాను అనమాట. మీరు కావాలనుకుంటే మీకు ఎక్కువ పులుపు ఇష్టం ఉండదు అని అనుకుంటే మీరు అవాయిడ్ చేయొచ్చు, కానీ డ్రై మ్యాంగో పౌడర్ వేసి ట్రై చేయండి వన్ టైం. దొండకాయ ఇట్స్ టూ టేస్టీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వేసిన తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి. కొంతమంది నువ్వుల పౌడర్ వేస్తారు, కొంతమంది పీనట్ పౌడర్ వేస్తారు. పీనట్ పౌడర్ వేస్తారు. ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేస్తా. చెప్పారు చాలామంది టేస్టీగా ఉంటుందని, బట్ దట్ కర్రీ కాదు, ఫ్రైలో. కర్రీలో చండాలంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు, ఐ డోంట్ నో. బట్ కొంతమందికి ఇష్టం. సో నేను ఒకసారి ట్రై చేస్తా. మా ఫ్రెండ్ చేసి తీసుకొచ్చింది వన్ డే, ఇట్స్ టూ టేస్టీ. సో ఇది అన్నమాట. మీరు ఎలా కుక్ చేస్తారు దొండకాయ? ఎందుకంటే కొంతమంది తినడానికి అది సౌండ్ వస్తుంది అనేసి చాలామంది తినరు. సో బట్ ఐ లవ్ దొండకాయ. సో మీరు కొంతమంది ఆనియన్ వేస్తారు, కొంతమంది టమాటర్ వేయరు. సో అలా అనమాట. సో మీరు చెప్పండి మీ ఇంట్లో ఎలా ట్రై చేస్తారో, సో దట్ నేను కూడా మా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే మా వాళ్ళకి ఎవరికి దొండకాయ ఇష్టం ఉండదు. సో అందుకని అడుగుతున్నాను, మీరు ఎలా కొత్తగా ట్రై చేస్తారో చెప్తే దాన్ని బట్టి మా వాళ్ళకి నచ్చదా అది సజెషన్స్ ఈజ్ మస్ట్ కదా. నాకు ఐ లవ్ టు ట్రై న్యూ థింగ్స్. ఎవరైనా కర్రీ బాగుంటే నేను ఫస్ట్ రెసిపీ అడుగుతాను, ఎలా చేశారు మీరు అని. సో ఎందుకంటే మా ఇంట్లో అందరూ తిండిబోతులే, అందుకని. సో ఇది నా ఫాస్ట్ ఫుడ్ అనమాట. ఈవినింగ్ 2 పుల్కా యా నైతో చపాతీ, నాట్ చపాతీ ఎనీవే మా ఇంట్లో ఎవరు తినరు, బట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో తింటారు. సో పుల్కా, అదర్వైజ్ రోటీ, దట్ టు కలర్ఫుల్ రోటీస్ లైక్ బీట్రూట్ రోటీ, పాలక్ రోటీ, పుదీనా రోటీ, అలా అనమాట. మీకు ఎలా అయితే ఇష్టమో ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ ఐ కెన్ మేక్ న్యూ వీడియోస్. మీరు లైక్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కదండి నాకు కూడా కొత్తగా చేయాలి అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను ఏమన్నా బక్వాస్ మాట్లాడితే ఐఎమ్ సారీ. మనం దొండకాయ కూర ఎలా చేయాలి అని మనం ఎవరికి చెప్తామండి? ఈ రోజులలో కూర చెయ్యని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు? ఇప్పుడు ఒకవేళ చెయ్యకపోయినా ఏదో ఒక వీడియోలో చూసి ఏముంటుందండి, ఉప్పు కారం టమాటా
ఇవన్నీ వేసి చేయాలి కదా. మొత్తం ఒకసారి వేసినా అదే ఉడుకుతుంది. కాకపోతే టేస్ట్ ఈజ్ మస్ట్. టేస్ట్ కావాలి అంటే యూ హ్యావ్ టు డూ. బాయ్.